ఈవేళ ఆవురి గుత్తంకాయ వండుతామండి. ఆవురి గుత్తంకాయకి ఇలా కోసుకోవాలి ముక్కలు. మసాలా ఆవిరి గుత్తంకాయ. ఇక మసాలా అండి ఇది కొంచెం వేరుశనగ గింజలు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇలాగ ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం ఇందులో పెట్టుకుందాము. వంకాయల్లో ఇలా మసాలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకుందాము. ఉల్లిపాయలండి, కొంచెం కరివేపాకు పెట్టుకోవాలి. స్టవ్ మీద మనం మందపాటి గిన్నె తీసుకోవాలండి. అందుకు నేను కుక్కర్ తీసుకున్నాను. అడుగు మందంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొంచెం ఎర్రగా వేగాలండి. ఈ ఎర్రగా వేగినాయండి కొంచెము. ఇందులో వంకాయలు కొంచెం చిన్ని ముక్కలు ఉన్నాయండి. ఈ ముక్కలు వేసుకోవాలి ఇలాగా అడుగున గ్రేవీ కోసం. గ్రేవీ అంటే మనం నీళ్ళు వేయం కదండి, ఆవిరి మీదే కదా, అందుకు మా కింద గుజ్జులాగా వస్తుందండి, మసాలా కర్రీలాగా. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఇందులో కొంచెం ఇందాక వంకాయలో పెట్టాం కదండి మసాలా, ఆ మసాలా కొంచెం ఇందులో కూడా వేసుకోవాలి. పెట్టాలి. ఇలా సమానంగా చేసుకోవాలండి. ఇది సమానంగా చేసుకున్నాక మనం ఈ వంకాయలు ఇలా పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ఇవి పెట్టుకోవాలండి. లేకపోతే చెయ్యి వేడిగా ఉంటుంది, వేడెక్కువ ఉంటుంది. ఏం కదండి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. వాటి మీద మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా మనం ఇంకా నీరు వేయం కాబట్టి ఆయిల్లోనే కొంచెం ఉడుకుతుందండి. ఇప్పుడు దీని మీద మంచి మూత పెట్టుకోవాలి. బాగాను మూత పెట్టుకుందాము. కొంచెం సిమ్లో పెట్టుకుందాము. ఒక 15 నిమిషాలు పడుతుందండి, 10-15 నిమిషాలు. మూత తీద్దామండి. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చూద్దాము. ఇలా మనం వచ్చేస్తే ఇలా దిగితే కనుక ఉడికిపోయినట్టు. ఉడికిపోయిందండి. ఇది ఆవిరి వంకాయ అండి, చాలా బాగుంటుంది. ఆవిరి గుత్తంకాయలో కంటే ఉడికిపోయింది కదండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన.